మీ పిల్లలు కనుక అమ్మ పన్ను నొప్పిగా ఉంది అంటే పాల పన్నే కదా ఊడిపోతుంది అని లైట్ తీసుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసం. పాల పళ్ళు మన పిల్లల స్పీచ్ డెవలప్మెంట్ కోసం, ప్రాపర్ న్యూట్రిషన్ కోసం అండ్ పర్మనెంట్ పళ్ళు ప్రాపర్గా రావడానికి, జా డెవలప్మెంట్ బాగా జరగడానికి చాలా ఇంపార్టెంట్ అండి. పళ్ళన్నీ ఒకటేసారి నోట్లోకి వచ్చేవి కదండి. కాబట్టి 6 monthsకి ఒకసారి మీ పిల్లల్ని కంపల్సరీ డెంటల్ చెకప్కి తీసుకెళ్లాల్సి ఉంటుంది. పళ్ళు పుచ్చిపోకుండా డెంటిస్ట్ మీకు డెంటల్ వార్నిష్ అనేది మీ పిల్లల టీత్కి అప్లై చేస్తారు. అండ్ ఫ్లోరైడ్ కన్సిస్టింగ్ టూత్ పేస్ట్ మీకు ప్రిస్క్రైబ్ చేయడం వల్ల పళ్ళు పుచ్చడం అనేది చాలా వరకు మనము అవాయిడ్ చేయొచ్చు. బట్ స్టిల్ పళ్ళు పుచ్చిపోయాయంటే స్టార్టింగ్ స్టేజెస్లోనే సిమెంట్ ఫిల్లింగ్స్ చేస్తే సరిపోతుందండి. సిమెంట్ ఫిల్లింగ్ చాలా సింపుల్ ప్రొసీజర్ కాబట్టి మీ పిల్లలు కూడా ఎటువంటి ప్రాబ్లం లేకుండా, పెయిన్ లేకుండా కంఫర్టబుల్గా ట్రీట్మెంట్ చేయించుకుంటారు. పుచ్చిన పన్నుని అలాగే వదిలేసామంటే పన్ను నొప్పి వచ్చే ఛాన్స్ ఉంటుందండి. పెద్దవాళ్ళం మనమే పన్ను నొప్పి భరించలేము. అలాంటిది చిన్న చిన్న పిల్లలు ఎలా భరిస్తారు అనుకుంటున్నారు? పన్ను నొప్పి వచ్చిందే అనుకుందాం. మీ డెంటిస్ట్ దగ్గర ఆ పన్నుని పీకేయకుండా సేవ్ చేయడానికి చాలా ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయండి. ఇన్ ద వర్స్ట్ కేస్ పన్నుని సేవ్ చేయలేము అన్నప్పుడు మీ డెంటిస్ట్ పన్నును రిమూవ్ చేసి ఆ స్పేస్ అలాగే మెయింటైన్ అవ్వడానికి స్పేస్ మెయింటైనర్స్ అనేవి అవసరమైతే ప్రొవైడ్ చేస్తారండి. మీ డెంటిస్ట్ ఇచ్చే సలహా పాటించకుండా అదేముంది పాల పన్నే కదా తీసేయండి సార్ అని చాలా మంది ఫోర్స్ చేస్తూ ఉంటారండి మమ్మల్ని. ఎలా పడితే అలా పాల పళ్ళనన్నీ తీసేసుకుంటూ వస్తే వచ్చే పర్మనెంట్ టీత్ అనేవి ప్రాపర్గా రావండి. ముందుకు వెనక్కు రావడము, క్రౌడెడ్గా రావడం ఇలా వస్తూ ఉంటాయి. మళ్ళీ దాన్ని కరెక్ట్ చేసుకోవాలి అంటే సరైన ఏజ్ వచ్చాక ఆర్థోడాంటిక్ బ్రేసెస్, అదే అండి క్లిప్ ట్రీట్మెంట్ తీసుకోవాల్సి వస్తుంది.